ఏపీలో అవ్వాతాతలకు ఇచ్చే వృద్ధాప్య పింఛన్లో కోత అప్పుడే మొదలైంది. కేవలం 2 నెలల వ్యవధిలోనే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 67,812 మంది అవ్వాతాతలకు పింఛన్లు కోత విధించాడు. పింఛన్ల కార్యక్రమంలో కోత విధిస్తూ అవ్వాతాతలకు పంగనామం పెడుతున్నాడు. చంద్రబాబును నమ్మి ఓటు వేసిన దానికి ఈరోజు 67,812 మంది అవ్వాతాతలు పింఛన్ రాకుండా వీధిన పడ్డారు. చంద్రబాబును నమ్మి ఓటేస్తే మాకు 4,000 వస్తుంది, ప్రతి నెల కూడా 1వ తేదీ ఇంటికి తెచ్చి 4,000 ఇస్తారు అని అవ్వాతాతలు ఓటేస్తే, మే నెలలో ఇచ్చిన పింఛన్లతో పోల్చుకుంటే ఆగస్టు నెలకు ఇచ్చిన పింఛన్లను మనం కనుక చూస్తే 67,812 మంది కోత విధించడం జరిగింది. ఈ లెక్కలు ఎలా ఉన్నాయో మనం ఒకసారి చూసుకుంటే, మే నెలలో 65,49,864 మందికి పింఛన్లు ఇవ్వడం జరిగింది.